ఇవాళ హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉందంటే దానికి ముఖ్య కారణం మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే 1995లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండేదో మనందరం కూడా చాలా కళ్ళతో చూసాం. ఆ రోజు ఆయన ఐటీ ఇండస్ట్రీ డెవలప్ చేసి, అంతేకాకుండా ఫార్మా ఇండస్ట్రీ డెవలప్ చేసి, హైదరాబాద్లో శాంతి భద్రతలు అనే దాన్ని చక్కగా తీసుకొచ్చి, అంతకుముందు హైదరాబాద్ వస్తే మనం అందరం కూడా మత కల్లాలు ఇవన్నీ ఉండి ఎవరూ ఒకరోజు కూడా ఉండగలిగే పరిస్థితి ఉండేది కాదు. అట్లా హైదరాబాద్ను ఒక పీస్ఫుల్ సిటీ లాగా చేసి ఇవాళ హైదరాబాద్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక ఫ్లైఓవర్ అనేది హైదరాబాద్లో మేము పంజాగుట్టకి వెళ్ళాలంటే ఆ టైంలో 5-6 సిగ్నల్ పడితే కానీ మనం వెళ్ళేవాళ్ళం కాదు. రోడ్లు వైడనింగ్ చేసి ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వటం వల్లే అక్కడ ఇవాళ బిల్డర్ బాగున్నాడు, వ్యాపారాలు బాగున్నాయి, అన్నీ బాగుండి ఇవాళ హైదరాబాద్ నగరానికి ముందు ఆద్యుడు నారా చంద్రబాబు నాయుడు గారే. కానీ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళటం వల్ల ఇవాళ హైదరాబాదు దేశంలోనే అగ్రగామిగా ఇవాళ నగరంగా ఏర్పడింది. మన అదృష్టం కొద్దీ 2014-19లో మనకు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ సమయం చాలా తక్కువగా ఉంది. ఆ రోజు 33,000 ఎకరాలు అమరావతి అనే రాజధాని తీసుకురావడానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. డిజైన్స్ ఇవన్నీ లేట్ అవడం వల్ల ప్రభుత్వం, ప్రజలు కూడా కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటాం, అధికారం కోల్పోవడం వల్ల ఇవాళ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. నిజంగా చూస్తే ఎక్కడా కూడా ఏ రంగం కుదేలైపోయిందంటే ముందుగా భవన నిర్మాణ రంగం చాలా ఇబ్బందులు పడింది. మళ్ళీ ఆయన రాగానే మళ్ళీ ఇవాళ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ఉందో రేపు విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతిలో కానీ తప్పకుండా రియల్ ఎస్టేట్ రంగం ఆ విధంగా అభివృద్ధి చెందబోతుందని తెలియజేసుకుంటున్నాం. అన్నిటికన్నా మనం ఒకటే తెలుసుకోవాల్సింది, ఇవాళ విజయవాడ నగరంలో ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, 2 ఇండస్ట్రీస్ ముఖ్యమైన ఇండస్ట్రీస్. ఈ 2 ఒకటికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్. ఎందుకంటే వాళ్ళ భవన నిర్మాణం బాగుంటేనే ఆటో నగర్లో ఉన్న లారీలకి కిరాయిలు ఉంటాయి, కింద ఉన్న కార్మికులకి పని ఉంటుంది. తప్పకుండా ఈ 2 రంగాలు బాగుండాలి అంటే రియల్ ఎస్టేట్ చాలా బాగుండాలి. అందులో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో నేను చూసేది ఏంటంటే ఎంతోమంది భవన నిర్మాణం కాడి నుంచి కింద ఉన్న బ్రోకర్ వరకు అందరూ కూడా మనీ సర్క్యులేషన్ అవుతుంది. తప్పకుండా అందరికీ జీవనోపాధి కలుపుతుంది, డబ్బులు కూడా అందరికీ అందుతాయి. కాబట్టి ఈ రంగం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఇంకొకటి తెలియజేస్తున్నా, మనకి అమరావతి మొదలవబోతుంది. మనం తప్పకుండా మన కార్మికులు, భవన నిర్మాణ కార్మికుల సమస్య రాబోతుంది. వాటికి కొంచెం జాగ్రత్తగా ఉండమని మీ అందరికీ తెలియజేస్తుంది. ఎందుకంటే ఒకేసారి అమరావతిలో దాదాపు 50,000 కోట్ల ప్యాకేజీ వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు. కాబట్టి స్కేర్సిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా ఉండబోతుంది. మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఆయన హైదరాబాద్లో హైటెక్స్లో NCA పెట్టినప్పుడు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి టాపీ వాళ్ళకి పని నేర్పుతాడా, ఎలక్ట్రీషియన్స్కి పని నేర్పుతాడా, పెయింటర్లకు పని నేర్పుతారా అన్నారు. ఇవాళ అటువంటి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వటం వల్ల హైదరాబాద్ నగరంలో బోల్డంతమంది ఇవాళ బిల్డర్లుగా ఎదిగారు. అంతేకాకుండా పెద్ద కాంట్రాక్టర్లుగా కూడా ఎదిగారు. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా తప్పకుండా మన సెంట్రల్ నియోజకవర్గంలో భవన కార్మికులు ఎక్కువ మంది ఉంటున్నారు. నేను ఉమా గారు ఇద్దరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మీరు అప్పుడు NCA పెట్టారు సార్, ఇక్కడ కూడా తప్పకుండా పెడితే మా బిల్డర్లందరికీ యూజ్ అవుద్దని యాజ్ ఏ క్రెడై తప్పున మీరు కూడా అందరు ఇండస్ట్రీ వాళ్ళని స్కిల్ ల్యాబ్, మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తేబోతున్నాం. స్కిల్ ల్యాబ్స్ అందరూ పెట్టే విధంగా ప్లంబర్ ట్రైన్ అవ్వాలి, ఎలక్ట్రీషియన్ ట్రైన్ అవ్వాలి, AC మెకానిక్స్ ట్రైన్ అవ్వాలి. అందరూ ట్రైన్ అయితేనే మనకి నైపుణ్యం ఉన్న కార్మికుడు వస్తేనే మనం ఇచ్చే దానికి కూడా క్వాలిటీ ఉంటుందని తెలియజేస్తాం. తప్పకుండా NCA అనేది తప్పకుండా రావాలి. మీ అందరి కృషి కూడా దానికి ఉండాలి. మీ అందరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా అన్ని కంపెనీస్ని మాట్లాడాలని కోరుతున్నాం. ఇవాళ చూస్తే ఇవాళ ఉన్న వెంచర్లన్నీ కూడా చక్కటి గైడెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి విజయవాడలో. అందరూ కూడా బ్రహ్మాండంగా ఎమ్యూనిటీస్ ఇచ్చారు. విజయవాడ నగరం చాలా డెన్సిటీ ఉన్న నగరం. మనం బయటికి వెళ్ళి ఎక్కడన్నా ఆడాలంటే గ్రౌండ్ లేదు. కాబట్టి ఎమ్యూనిటీస్ పెంచండి, క్లబ్ హౌస్ పెంచండి. తప్పకుండా ఎక్కడైతే ఎమ్యూనిటీస్, క్లబ్ హౌస్ ఉంటే వాటికి హైదరాబాద్లో ఏ విధంగా ఆదరణ ఉందో ఇక్కడ కూడా ఉండబోతుందని తెలియజేసుకుంటా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అందుకు ముఖ్యంగా విజయవాడకు రెడీ వారికి కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్.